హలో నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ విత్ స్వప్న. ఇవాల్టి మన ఐపీఎల్ అతిథి ఎవరో కాదు, తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో చాలా వోకల్గా ఉంటూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ పూర్వ ఎంపీగా నిజామాబాద్ బిడ్డగా ఎదిగిన మధు యాష్కి గారు అందరికీ సుపరిచితులు. నమస్కారం అండి. నమస్కారం స్వప్న గారు. మధు యాష్కి గారు, ఎలా ఉంది రాజకీయ జీవితం? హౌ ఇస్ లైఫ్ ఇన్ పాలిటిక్స్? ఎండలు చూస్తుంటే మాత్రం మాకు నిజంగానే రాజకీయ నాయకులు ఎంత కష్టపడతారనిపిస్తుంది ఒక్కోసారి. థ్యాంక్స్ అండి. బై అండ్ లార్జ్ రాజకీయ నాయకులు అంటే అసహించుకుంటున్న ఈ టైంలో మీలాంటి కొందరు సీనియర్ జర్నలిస్టులు రెస్పెక్టింగ్ ఫ్యూ పొలిటీషియన్స్, ఇట్స్ గుడ్ మెసేజ్. నువ్వు సీరియస్లీ అండి, ఎంత కష్టం కదా అంటే ఒక సభలో నిలబడి గంటలు 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 ఫర్ వాట్ అనిపిస్తుంది. ఒక మొదట్లో 2004లో కాంటెస్ట్ చేసినప్పుడు అందరూ అమెరికాకి ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఎండలో ఎట్లా తిరుగుతూ 45 డిగ్రీలని. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి లక్ష్మీ గారిని సీనియర్ జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ఢిల్లీ ఒకసారి రాహుల్ గాంధీతో అమేథీకి వెళ్ళింది. సార్ ఇంప్రెషన్ కంప్లీట్లీ చేంజ్ అనమాట. సో యూపీలో కూడా క్వైట్ ఎండలు కూడా చాలా వేడిగా ఉంటుంది. అంటే ప్రకృతి వైపరీత్యంతో ప్లస్ పాలకుల నిర్లక్ష్యంతో కూడా ఎండలు పెరుగుతూ ఉన్నాయి. ఇసుక దోపిడీతో కూడా నీళ్ళు నిల్వ లేకుండా పోవడంతో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఇన్ని వర్షాలు పడ్డట్టు అనిపించినా కూడా ప్రాజెక్టులు సగం నిండి ఉన్నాయి. చెరువులు ఎక్కడ కూడా నీళ్ళు లేవు, గండిపేటలో ఒక చుక్క నీళ్ళు లేదు. సో ప్లస్ రాజకీయ నాయకులకి అంటే ఎండ వేడి ఒకటి, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. బట్ రాజకీయం నాకు జీవితం కాదండి. నేను జీవితం వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చింది కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఆర్ యూ ఎంజాయింగ్ పాలిటిక్స్ అని. అంటే ఐ థింక్ ఫర్ మీ పాలిటిక్స్ ఈజ్ ఏ నాట్ ఎంజాయ్మెంట్ బట్ కమిట్మెంట్. నైస్ టు హియర్ యూ సే దట్, బికాజ్ అమెరికాలో అత్యధికంగా సంపాదించే వ్యక్తులు ఎవరంటే లాయర్లు, డాక్టర్లు. ఒక లాయర్, డాక్టర్ అక్కడ వదిలేసి జీవితాన్ని ఇక్కడికి వచ్చి రాజకీయాలు జాయిన్ అయ్యారంటేనే అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్ ఎట్ పీక్ ఆఫ్ మై ప్రాక్టీస్ అండి. న్యూయార్క్లో, షికాగో, న్యూజెర్సీ ఆఫీస్ ఉండే. మిస్సెస్ కూడా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ అండ్ 10 years ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండి. సో ఇద్దరు చిన్న పాపల అమ్మాయిలతోటి భారతదేశం తిరిగి రావడం కూడా ఒక మనటి రోజు బంగారు బిస్కెట్ తినలేం కదా. ఎంత ఇంకో 10 million సంపాదించు, కానీ ఏం చేయాలి సమాజానికి అని, కుటుంబానికి సమాజం చేయాలని ఉద్దేశం. ఇక్కడ ఏదో ఖాళీ ఉంటుంది. తప్పకుండా అండి. మీరు కూడా అమెరికా అనుభవం ఉంది. అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. డబ్బులు సంపాదించవచ్చు కానీ మెంటల్గా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక ఎంప్టీనెస్ ఉంటుంది కదా. ఎంప్టీనెస్ ఎప్పటికో ఉంటుండే. సో అందుకే అని అనుకున్నాను, అక్కడ ఉన్న అనుభవంతో ఇక్కడ కూడా స్థాపింపజేస్తే. అట్లా ఎంపీ అయినప్పుడు నిజామాబాద్లో ఫస్ట్ రూరల్ ఏరియా డయాబెటిక్ క్యాంప్స్ నిర్వహించడం జరిగినది. ఇప్పుడు హైదరాబాద్ ఇండియాలో డయాబెటిక్ క్యాపిటల్ అంటూ ఉంటాం. భారతదేశమే మొత్తం అత్యధికంగా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు, లేక రాజకీయాలు కూడా వచ్చి అంటే మనం ఇక్కడ ప్రాంతానికి, మన రాష్ట్రానికి, దేశానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. 2014లో ఎందుకు మీకు పరిస్థితులు అనుకూలించలేదు? ఎందుకు ఓడిపోయారు? అది చాలా కారణాలండి. అంటే 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అంత 2009లో తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పోరాటం చేస్తున్నానన్నప్పుడు గెలిపించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిస్థితులు కంప్లీట్గా అంటే ప్రజలంతా కూడా రాష్ట్రపతి వచ్చింది నాకేంది అనే ఆలోచనలో ఒకటి, ప్లస్ ఇక్కడ హామీలు కూడా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, అక్కడ మేము పెద్ద మోదీ చిన్న మోదీ అంటూ ఉంటాం. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా అమలుకు నోచుగానటువంటి హామీలు ఇవ్వడం. ₹1,00,000 రుణమాఫీ అంటూ, 3 ఎకరాల భూమి అని, 12% రిజర్వేషన్ మైనార్టీలు, ముస్లిమ్స్కి, ట్రైబల్స్కి ఇస్తానని, 3% క్రిస్టియన్స్కి ఇస్తానని చెప్పి, ముఖ్యంగా మా ప్రాంతంలో నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల ప్రాంతంలో బీడీ కార్మికులు చాలా ఎక్కువ. వాళ్ళకి అదనంగా ₹1,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, ఇట్లాంటి గల్ఫ్ బాధితులు చాలా ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి అదనంగా అప్పులు ఇస్తామని చెప్పి అంటూ, లేక మహిళా సంఘాలకి ఉచితంగా లోన్లు ఇస్తామని చెప్పి, అన్ని ఫ్రీబీస్ ఇట్లాంటి హామీలను ఇచ్చి ప్రజలని మభ్యపెట్టడం జరిగినది. ప్రజలు కూడా అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల వ్యతిరేకతతో అంటూ, లేకపోతే కేంద్రంలో మోదీ గారి యొక్క వేవ్ కూడా 15 లక్షలు పేదవాళ్ళకి ఉచితంగా అకౌంట్లు వేస్తానని చెప్పడమే కాకుండా ఒక ఇంకెన్నో కేంద్ర ప్రభుత్వం నుంచి హామీలు, ముఖ్యంగా రైతులను మీరు గమనిస్తే మినిమం సపోర్టింగ్ ప్రైస్ డబుల్ చేస్తానని చెప్పి, ఇట్లాంటివి చాలా ప్రభావం కల్పించినాయి. అంటే మీరు ఇవ్వలేకపోయారు అలాంటి హామీలు? మీకు ఇంకా 125 ఏళ్ల అనుభవం ఉంది కదా రాజకీయాల్లో. ఉంటుంది డెఫినెట్గా. అంటే ఒకసారి ఆలోచించాల్సి అనిపిస్తుంది. అంటే తెలంగాణకై ఓటేసి పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు ఓటేసిన ప్రతి ఒక్కరు, ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఓటింగ్లో పాల్గొనలే, పార్లమెంట్ డిస్కషన్ కూడా లేకుండే, కానీ వాళ్ళు 2 ఎంపీలు ఉండే.
అటు విజయశాంతి అరిచి నిలబడి ఫిజికల్ కొట్లాడిన ఎంపీలందరూ ఓడిపోవడం జరిగినది. సో అది ఓడిపోయినందుకు బాధ లేదు, కానీ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో బాధ అనిపిస్తుంది. ఒకసారి ఓడిపోవడానికి 14లో కారణాలు వెతకాల్సిన అవసరం ఉంది. నేర్చుకొని దాంతో గుణపాఠం నేర్చుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే రకరకాల సామాజిక కారణాలు, గతంలో చేసిన అప్పులు అవన్నీ కూరుకుపోయి, అంటే మీ హయాంలో చేసిన అప్పులు కూడా ఉంటుంటాయి. సడన్గా ఈ 2 ఏళ్లలో రైతులు ఒక పరిస్థితి నుంచి మొత్తం జారిపోయి పడిపోయి ఆత్మహత్యలు చేసేసుకున్నారంటారా? అబ్సల్యూట్లీ నిజమండి. ఇది మీరు గమనిస్తే గత సంవత్సరం రైతు ప్రతి పంటకి లోన్ తీసుకోవడం జరుగుతుంది. లోన్ రీపే చేసి తప్ప మళ్ళీ లోన్ రాదు. కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ అంటూ 74,000 కోట్ల రూపాయలు దేశం మొత్తం చేస్తే తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో 13,000 కోట్ల పైన రావడం జరిగినది.